అన్నదాత, ప్రియ, అదేవిధంగా ఉషా కిరణ్ మూవీస్, అది కాకుండా రామోజీ ఫిలిం సిటీస్కి అధినేత, మార్గదర్శి, ఇలా ఎన్నెన్ని చెప్పుకున్నా సరే ఆయన గురించి అంతులేని ఏమంటారనమాట వ్యాపారాలు కావచ్చు, కళలు కావచ్చు, లేదంటే మనకు వివిధ మార్గాలు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఎన్నెన్నో ప్రతిదీ కూడా సక్సెస్ పొందినటువంటి ఒక అంటే 100% సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనందరికీ మార్గదర్శి రామోజీ గారు. అయితే రామోజీ గారు ఈరోజు కాలం చేశారు, స్వర్గస్థులయ్యారు. అయితే ఆయన ఈరోజు ఉదయం దాదాపు 4:50 ఆయన స్వర్గస్థులయ్యారు. అయితే ఈ విషయంపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమచందర్ గారు ఉన్నారు. ఈనాడులో కూడా ఆయనకు అనుభవం, అపార అనుభవం ఉంది. ఆయనకి ప్లస్ రామోజీరావు గారికి ఉన్నటువంటి ఒక అనుభవాలు ఏంటి, ఆయనతో ఉన్నటువంటి ఒక పరిచయం ఎట్లా ఉంది ఏంటి, వీటన్ని విషయాల గురించి మనం ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రామోజీరావు గారు పూర్తిగా ఆయన్ని ఏ విధంగా పిలవాలనేది తెలీదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అంటే కాదు, పూర్తిగా బిజినెస్ మ్యాన్ అంటే అవును అనవచ్చు. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ, ఏషియాలోనే అతిపెద్ద ఒక ఫిలిం సిటీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది రామోజీ ఫిలిం సిటీ. బాలీవుడ్ తారలు కూడా షూటింగ్స్ అంతా కూడా ఇక్కడే చేసుకుంటుంటారు, అది అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా 1962 నుంచి కూడా మార్గదర్శి, ఎంతోమందికి ఇప్పటికి 60 సంవత్సరాలుగా మార్గదర్శి గురించి తెలుసు, మార్గదర్శి చిట్ ఫండ్స్. ఇవే కాకుండా ప్రియ పచ్చళ్ళని కావచ్చు, ఉషా కిరణ్ మూవీస్ అని కావచ్చు, లేదంటే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎన్నెన్నో చూసాం. అయితే ఈనాడు సంస్థలు కావచ్చు, ఈటీవీ ఛానల్స్ కావచ్చు, ఎన్నో 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 చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అది కాక పొద్దున్న లేయంగానే అందరికీ వినిపించేది అన్నదాత సాంగ్ వినిపిస్తుంటుంది, బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది. ఆ పాటలో కూడా అన్నదాతలు అంటే రైతులకి మేలు ఎలా చేయాలి, రైతులు ఏవి వాడాలి, ఇవన్నీ అంటే ఒక రంగం గురించి మాట్లాడడం కాదు, బహు రంగాలలో ఆయన ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. అది కాక కళలు ఒక పక్కన, ఇంకో పక్కన రైతులు, ఇలాంటివన్నీ చూస్తూ ఉండగా ఆయన గురించి మొదటగా మీ పరిచయం ఎలా జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఆయనతో ఉన్నటువంటి ఒక బంధం ఏంది, ఆయన అందరితో ఎలా ఉంటారు మీ మాటల్లో? ఆయన ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. ఎందుకంటే అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఈనాడు అనేది ఒక ఆదర్శం. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు మా బంధువు ఒక ఆయన జడ్జిగా ఉండేవాడు. ఆయన మా అమ్మ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఆ జడ్జి గారిని ఈయనకి జాబ్ చూడు, మా వాడికి జాబ్ చూడమని అడిగేవాళ్ళు. నాకు వద్దండి, నాకు ఈనాడులో సబ్ ఎడిటర్ కావాలనేవాడిని. అది తెలియదుగా, నాకు తెలియదు నాకు ఈనాడు సబ్ ఎడిటర్ కావాలనేవాడిని. అట్లా అనుకున్న తర్వాత నేను కొన్నాళ్ళ పాటు నాస్తిక కేంద్రం, విజయవాడ నాస్తిక కేంద్రంలో ఉన్నాను. విజయవాడ నాస్తిక కేంద్రంలో నాస్తిక భవనం పై నుంచి చూస్తుంటే ఇటు పక్క ఈనాడు బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళందరూ పని చేసుకునే కనిపిస్తూ ఉంటాయి. అరే దీంట్లో జాబ్ వస్తే బాగుండు కదా అనుకునేవాడిని. మనం అనుకున్న మాటలు కానీ అవన్నీ కూడా ఆ విల్ పవర్ ఉంటుంది చూసారా, అదే నెరవేర్చిందాం అనుకుంటానండి. నేను విజయవాడ నాస్తిక కేంద్రంలో ఉన్నప్పుడు విజయవాడ రిపోర్టర్గా ఉండాలని చెప్పి నేను అప్లై చేశాను ఈనాడుకి. పెనంలూరు ఉన్నట్టుగా అడ్రస్ పెట్టి, ఒక ఫేక్ అడ్రస్ పెడితే నన్ను కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు. ఆయన ఇంటర్వ్యూ చేశారు, నాకు ఆయనది పరిచయం లేదు. ఇంటర్వ్యూ చేసి ఇట్లా నాకు ఇంట్రెస్ట్ అని చేస్తానంటే, నేను మాది ఊరు కాదు, మాది పలానా మచిలీపట్నం చెప్పినప్పుడు, మరి ఇట్లా అబద్ధాలు రాసేవాడు రేపొద్దున జర్నలిజంలో కూడా మిస్యూజ్ చేస్తావు కదా అన్నాడు. మిస్యూజ్ చేసేవాడు అయితే ఇప్పుడు నేను మీకు నిజమేంది చెప్తానండి అన్నాను. కానీ అప్పుడు నన్ను తీసుకోలేదు, పెనంలూరు తీసుకోలేదు. కానీ నన్ను గూడూరు, మచిలీపట్నం గూడూరు విలేకరిగా, నాకు జీవితంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారండి. స్టార్టింగ్లో ఈనాడులో నేను అడిగి పెడుతున్న కారణం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఒక ఆయన బ్రహ్మయ్య గారని మచిలీపట్నం రిపోర్టరు, ఆయన బ్రహ్మయ్యలో బ్రహ్మ తీసుకున్నాను. మల్లికార్జునరావు అని పెడన్ రిపోర్టరు. మల్లికార్జున అంటే ఈశ్వరుడు. వాళ్ళిద్దరు కలిసి డెస్క్ ఇన్ఛార్జ్ అని హరిప్రసాద్ గారు, హరి విష్ణుమూర్తి, వీళ్ళు ఒక లేఖ రాశారు. గూడూరు విలేకరి పోస్ట్కి మా కుర్రాన్ని పంపిస్తున్నాను, మీరు తీసుకోమని పంపించారు. పంపిస్తే హరిప్రసాద్ గారు నన్ను చూసి ఏదో చిన్న ఆర్టికల్ రాయమన్నారు. ముసునూరు మండలంలో ఎక్కడో ఒక కుంట డెవలప్ లేకుండా కుంట ఇదైపోయిందని చెప్పి కుంటుబడిన కుంట అభివృద్ధి అని పెట్టే హెడ్డింగ్. హరిప్రసాద్ గారు చూసి బాగుందయా అని పెట్టేశారు. నువ్వు స్టార్టింగ్లోనే ఇలా రాసావన్నాడు. ఎక్స్పీరియన్స్ నాటి నేను రత్నకరపు రాసేవాడిని, అంత ముందు వేలూరు నుంచి వచ్చే రత్నకరపు రాసేవాడిని. అలా ఈనాడులో నేను అడుగుపెట్టడానికి కారణం వీళ్ళండి. ఆ తర్వాత మనకి ఈనాడులో పర్మనెంట్ జాబ్ రావాలంటే జర్నలిస్ట్ పోస్ట్ వరకు కూడా రామోజీరావు గారే తీసుకుంటారు.
వేరే పోస్టులు అంతా మేనేజర్లు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, కానీ ఒక జర్నలిస్ట్ని ఎంపిక చేయాలి, రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఆయన ఇంటర్వ్యూ చేయటం, ఆయన ఎదుర్కోవడం అనేది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ప్రతి జర్నలిస్ట్ని ఆయన ఇంటర్వ్యూ చేసి స్వయంగా తీసుకుంటాడు. అంటే క్రమశిక్షణ కావాలి ఆయనకి. అట్లా నేను పనిచేసిన తర్వాత ఈనాడు జర్నల్ స్కూల్ టెస్ట్ పడుతుంది, అది రాసి పాస్ అయిన తర్వాత రామోజీరావు గారి ఇంటర్వ్యూ వస్తే సగం మనం పరీక్ష గట్టెక్కినట్టే. అలా రామోజీరావు గారి పరీక్ష నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అది ఆయన పాస్ అయితేనే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగలను. నన్ను దాదాపు 25 నిమిషాలు చేసాడు ఇంటర్వ్యూ. ఆయన చాలా క్వశ్చన్స్ అడిగారు, అడిగి అడిగారు, చెప్పాను నేను. ఇక తర్వాత మనం సెలెక్ట్ అవుతామా లేదా తర్వాత విషయం. తర్వాత మనకు పిలుపు వచ్చింది ఈనాడు జర్నల్ స్కూల్లో. అది 6 నెలలు ట్రైనింగు, ఆ తర్వాత పోస్టింగ్. ట్రైనింగ్లో గురించి కూడా పంపించేస్తారు. మన క్రమశిక్షణగా లేకపోతే ట్రైనింగ్లో కూడా ఒక నిఘా ఉంటుంది ప్రతి ఒక్కరి మీద కూడా. వీళ్ళు మనకు పనికి వస్తారా, వీళ్ళకున్న అలవాట్లు ఏంటి, వీళ్ళకున్న ఇదేంటి అనేది కూడా ఉంటుంది. మీరు ఈనాడు జర్నలిస్టులు చూడండి, ఎవరైనా సరే ఆ నిబద్ధత, ఆ క్రమశిక్షణే ఉంటుంది. ఏ మీడియా వ్యవస్థలో వచ్చినా ఈనాడు వాళ్ళే ఉంటారు, ఈనాడు ప్రొడక్టే ఉంటుంది. అట్లా అండి. తర్వాత రామోజీరావు గారి సంస్థలో పనిచేయడం ఆషామాషి కాదు. ప్రతి 3 నెలలకి ఆయన వస్తాడు యూనిట్కి. 3 నెలలకి ఒక రివ్యూ మీటింగ్. మాకు గుండెలు అట్లట్ కొట్టుకుంటూ ఉంటాయి మాకు ఆయన ఫేస్ చేయాలంటే. ఇలా కూర్చొని మనం గుర్తుపట్టకదా అనుకుంటాం. ఒక మీటింగ్ ఉంటుంది, కృష్ణదాస్ మీటింగ్. పలానా టైంలో మీరు ఇది 12 గంటల నుంచి మీది 1:30 వరకు కృష్ణదాస్ మీటింగ్ రెడీ చేసుకుని అంటారు. ఒక రిపోర్ట్ రాయాలి ముందే, ఆయన మార్క్ చేసుకుంటాడు. మన రిపోర్ట్లు చదువుకుని హేమసుందర్ ఏం రాశాడు ఇవన్నీ రాసుకుంటాడు. రాసుకుని మనం గుర్తుపట్టలేమనుకుంటాం. కూర్చున్నాం కదా, డెస్క్ సభ్యులు 6 ఉంటాం. మేనేజరు, ఇతర యాడ్ సెక్షన్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు. ఇలా కూర్చున్నప్పుడు ఆయన కనపడకుండా ఉంటాం. క్వశ్చన్ అడిగితే మళ్ళీ మనం చెప్పలేం కదా, మనం అడిగితే మన పక్కన తప్పుకుంటూ ఇలా కనపడకుండా ఉంటే అయ్యో హేమసుందర్ ఏంటా నీ దాంట్లో సుందరం లేదు, బంగారం లేదు రిపోర్ట్లో ఇలాంటి. ఆయన గుర్తుపెట్టుకుంటాడు పేరు. నేను ఆ మెమరీ పవర్ని చాలా అరుదుగా చూస్తానండి. అక్కడ రమేష్ బాబు అని ఉండేవాడు. ఆయన మెమరీ పవర్ అద్భుతం, రామోజీరావు గారి మెమరీ పవర్ అద్భుతం, చిరంజీవి గారి మెమరీ పవర్ అద్భుతం. నేను చూసిన అలాగే కనుమూరి బాబురాజు గారి మెమరీ పవర్ అద్భుతం. ఇలా కొంతమంది ఉంటారండి, వాళ్ళ పేర్లతో. చిరంజీవి గారిని మీరు ఎప్పుడు కలిసినా ఒకసారి కలిసిన తర్వాత 2సారి 3సారి కలిస్తే పేరు మర్చిపోరు. అది రామోజీరావు గారిలో ఉంది. అలాగే ఈనాడులో న్యూస్ డే ఎండీగా పనిచేసిన రమేష్ బాబు గారిలో ఉంది. ఇలా ప్రతి 3 నెలలకి మాకు రామోజీరావు గారితో మీటింగ్ ఉంటాయి. ఇలా చాలా కాలం ట్రావెల్ అయ్యాము. దాదాపు నేను ఈనాడులో 18 నెలలు చేరాను. 2015 వరకు నా జర్నీ ఈనాడులోనే ఉంది. నేను ఈనాడు తర్వాత దేంట్లో జారకూడదు అనుకున్నాను కూడా. అదండి అక్కడ వరకు ఆయన చెప్పాలంటే. అయితే సాధారణంగా రామోజీరావు గారి గురించి చూసుకుంటే ఎన్నో రకాల బిజినెస్లు, ఓ పక్కన ప్రియ పచ్చలు కావచ్చు, ఇంకో పక్కన ఇంకొక విధాలు కావచ్చు, ఎన్నో రకాలుగా చూస్తూ వస్తాను. అయితే సాధారణంగా ఆయన ఆస్తులు ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? 6 అడుగులే అని చెప్తాను నేను. ఆయనకున్న ఆస్తి 6 అడుగుల నేల. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు ఉన్నా కానీ అక్కడ ఆయన ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్పాలంటే 6 అడుగుల నేలే కదా. ఆయన అదేంటి తెలిసింది, ఇవాళ తెలిసింది నాకు. ఆయన నేను చనిపోతే నా ఇది అక్కడ పలానా ప్లేస్లోనే పెట్టమని చెప్పారు. ఆయన ఎంపిక చేసుకున్నారంట. ఇవాళ కూడా ఆయన ఛాంబర్లో, ఆయన ఆఫీసులో పెట్టారు. ఆయన పార్థివ దేహాన్ని ఆయన ఆఫీసులోనే పెట్టారు. ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు, దేవుణ్ణి నమ్మేవాడు కాదు, నీ శక్తులు నమ్మనేవాడు. నిత్యం ఉషోదయాన్ని సత్యమే చెప్పమనేవాడు ఆయన. దేవుణ్ణి నమ్మేవాడు కాదు మొదటి నుంచి కూడా, అట్లాగే ఉండేవాడు ఆయన. అయితే మొత్తానికి ఆయనకు సంబంధించినటువంటి ఒక వారసులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి? నేను చిన్నప్పుడు ఒకటి అనుకునేవాడిని, ఈనాడు ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి కదా, అన్నదాత అని, సితార ఇట్లా ఉన్నప్పుడు ఉషాకిరణ్ మూవీస్ అని కనిపిస్తున్నప్పుడు చాలామంది అనేవాళ్ళు అంటే ఉషా వాళ్ళ అమ్మాయి, కిరణ్ వాళ్ళ అబ్బాయి అనేవాళ్ళు. నేను అనుకో బాలకృష్ణ గారు వాళ్ళ అల్లుడు అనేవాళ్ళు, బాలకృష్ణ గారిని వాళ్ళ అల్లుడు అనేవాళ్ళు. ఇలా రకరకాలుగా వచ్చాయి నాకు. కానీ వాళ్ళకి 2 అబ్బాయిలండి. కిరణ్ గారు పుట్టిన కూడా 1962, ఆయన మే నెలలో ఎప్పుడు పుట్టారు. సుమన్, వీళ్ళిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. ఒకడు సూర్యుడు, ఇంకొకటి చంద్రుడు. సుమన్ అంటే చంద్రుడు. అలా పేర్లు అలా పెట్టారండి. రామోజీరావు గారు అసలు పేరు రామయ్యట, వాళ్ళ తాతగారి పేరు పెట్టారు. స్కూల్లో ఉన్నప్పుడు రామయ్య అని రాయటం అర్థం కావాలని రామోజీరావు అన్నాడు ఆయన. ఆయన చెప్పిన విషయాలు ఇవన్నీ ఇట్లా. అయితే సుమన్ అండ్ కిరణ్, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు. అయితే కిరణ్ గారి గురించి అంత పరిచయం లేకపోయినా సరే, సుమన్ గారు అయితే ఖచ్చితంగా ధారావాహిక నాటకాల్లో కావచ్చు, ఈటీవీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలలో మనం సుమన్ గారు చూసాం. అదే కాక దేవుడి రూపాలు కూడా ఆయన వేషధారణలో మనం సుమన్ని చూసాం. అయితే సుమన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సుమన్ గారు కొద్ది కోపం ఎక్కువండి. సుమన్ గారు అంటే కోపం అంటే నేను చెప్పడం కాదు,
ఒకసారి మీటింగ్లో సుమన్ గారికి బాధ్యతలు అప్పచెప్దామని ఉద్దేశంతో ఆయన వెంటబెట్టుకు వచ్చారు యూనిట్లకి. వచ్చినప్పుడు సుమన్ గారు నా మీద కొద్దిగా సీరియస్ అయ్యారు ఇదే విషయంలో. వెంటనే ఆయన మధ్యలో అడ్డం పడ్డారు. అట్లా కిరణ్ గారు కూడా సీరియస్ అవుతారు. కిరణ్ గారికి మన మీద ఏం తప్పు ఉందంటే ఎవరి మీద సబ్జెక్టులు ఎవరైనా నేను చెప్తున్నాను, ఎవరైనా తప్పు ఉందంటే కిరణ్ గారు సీరియస్ అవుతారు. రామోజీరావు గారు ఏంటంటే ఈ పొరపాటు మళ్ళీ చేయను అంటే వదిలేస్తారు. అదిలో ఆయనలో ఉన్న గొప్పతనం. ఇక సుమన్ గారికి ఏంటంటే తెలుగు మీద మంచి భాషాభిమానం ఎక్కువ. కొండవీటి వెంకటకవి గారి దగ్గరే ఆయన తెలుగు బాగా నేర్చుకున్నారు. తెలుగు బాగా రావాలి అని తపన ఉంది రామోజీరావు గారికి. అందుకని కొండవీటి వెంకటకవి గారితో ఈయన చెప్పించేవాళ్ళు. కొంత పిల్లలు అక్కడ చదువుకున్నారు కూడా, విజయవాడలో కూడా. వాళ్ళు మావయ్య కృష్ణారావు గారు అని ఉంటారు, ఆ మావయ్య గారి దగ్గర ఉండి చదువుకున్న సందర్భంలో చిన్నప్పుడు. ఇట్లా సుమన్ గారికి ఆ ఇష్టం కాబట్టి ఆయన సుమన్ గారికి ఈటీవీ అయితే సరిపోతుందని ఆయన నిర్ణయించిన తర్వాత సుమన్ గారిని ఈటీవీకి, కిరణ్ గారికి ఈనాడుకి పెట్టుకున్నారు ఆయన. అట్లా ఈటీవీని డెవలప్ చేయడం. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఈటీవీ స్టార్ట్ అవ్వడం, దాని లోగోస్ ఇవన్నీ రావడం, వక్కంత వంశీ, సుమా వీళ్ళందరూ అప్పుడు యాంకర్లు కానీ వీళ్ళు రావడం జరిగిందండి. ఇట్లా అయితే సుమన్ గారికి సంబంధించి చూసుకుంటే గతంలో సుమన్ గారికి ప్లస్ అదేవిధంగా రామోజీరావు గారికి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి అది వింటున్నాం. అయితే ఇలాంటి విభేదాల్లోనే సుమన్ పైన కొంత గట్టి చర్యలు తీసుకున్నాడని, కొంత ఏమంటారు అనమాట ఇద్దరి మధ్యన ఘర్షణ కూడా జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. సో దాంట్లో ఎంతవరకు ఒకటి మాట చెప్పగలండి, రామోజీరావు గారు తప్పు చేస్తే ఎవరిని క్షమించడు. శంకరగిరి మానేయాలే. అది సమీప బంధువు కావచ్చు, లేకపోతే ఉద్యోగి కావచ్చు, తప్పు చేసిన తేలితే మాత్రం శంకరగిరి మానేయాలే. అది క్షమించరు ఆయన. చాలా మేము విన్నాం. సుమన్ గారి విషయంలో కూడా ఆయనకి నచ్చని అంశాలు కొన్ని ఉండటం వల్ల దాని అట్లా జరిగింది అది. అంతేగాని వేరే కొడుకంటే ప్రేమ ఇంత ప్రేమ ఉండదండి. మరి కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు కూడా అసలు ఎంత దాన్ని బతికించాలి అంటే ఎన్ని కోట్లు ఉన్నా ఏదైనా భగవంతుని నిర్ణయం అండి. ఎవరున్నా నేను అనేది ఏంటంటే రామోజీరావు గారు అస్తమించారంట, కానీ అస్తమించని సూర్యుడు అంట నేను. నిత్యం ఉషోదయాన్ని సత్యం నినదించమనే నినాదంతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే పనిలోనే విశ్రాంతి అనేవాళ్ళు ఆయన. ఆ స్లోగన్ కంప్యూటర్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ కూడా రామోజీరావు గారు ఫోటో పెట్టుకుని పనిలోనే విశ్రాంతి అని పెట్టేవాళ్ళు. ఒక పెట్టుకుని డెస్క్టాప్ మీద పెట్టుకుని చూసుకుంటూ పని చేసుకుంటుండేవాళ్ళు. అదే అండి క్రమశిక్షణకు మారిపోయారు ఈనాడు. ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది అనుకున్నప్పుడు ఆ ఈనాడు అనేది ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈనాడు మారడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ విధానాల వల్ల అప్పుడు తప్పని పరిస్థితి అది. అందువల్ల అలా స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇవాళ మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కూడా విపరీతం రాసింది. అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేకపోతే ఇట్లా ప్రమాదకరం వీళ్ళు ఉండటం అనేది భావించినప్పుడు కూడా ఈనాడు స్టాండ్ మారుతుంది. అంతేగాని ఇంకొకటి మీరు అడగలేదు, నేను చెప్తున్నాను. ఈనాడులో తన కుల వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అనేది ఉంటుంది, కానీ అది అబద్ధమే. ఎందుకంటే అట్లా అనుకుంటే నేను నానకమ్మ. మరి నేను ఈనాడులో 30 ఏళ్ళ పాటు ఎలా ట్రావెల్ అయ్యాను. 89 నుంచి 2015 వరకు నేను దాదాపు ఎలా ట్రావెల్ అయ్యాను అది. కాబట్టి అట్లా లేదు. జర్నలిజంలో మాత్రం ఆయన సెలెక్ట్ చేసుకుంటే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఏమైనా మిడిల్ మ్యాన్ వల్ల ఇబ్బంది పడి బయటికి వెళ్ళిపోయి రాజకీయాల వల్ల ఇంటర్నల్ రాజకీయాల వల్ల ఎవరన్నా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో కానీ అది కాదు. ఆయన దృష్టికి వెళ్తే మాత్రం ఆయన సిన్సియర్గా ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ సుమన్కి రామోజీరావు గారికి ఈ ఇద్దరి మధ్యలో ఈటీవీ ప్రభాకర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకనొక టైంలో ఈటీవీకి సంబంధించి కావచ్చు, ఈనాడుకి సంబంధించి ఈ ఇద్దరి మధ్యన చాలా ఎక్కువగా కలగజేసుకొని ఇద్దరి మధ్యన ఏదైతే తండ్రి కొడుకుల మధ్యన కూడా తనే ఒక కారణం అయ్యాడు అని చెప్పేసి. అసలు ఈటీవీ ప్రభాకర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన నిజంగా అంటే ఈటీవీ ప్రభాకర్ గారు ఓవర్గా ఇంటర్ఫీర్ అయ్యారండి. విధంగా చెప్పాలంటే అసలు చెప్పాలంటే ప్రభాకర్ పోస్ట్ కాదు అక్కడ. అచ్యుత్ అని ఒక నటుడు ఉండేవాడు. అతను మచిలీపట్నమే, నటుడిగా బాగా ఎదిగాడు. కిరణ్ సుమన్ గారికి బాగా దగ్గరగా ఉండేవాడు అతను. అచ్యుత్ ప్రభాకర్ బేస్లో ఉండే. అచ్యుత్ చనిపోయిన తర్వాత ప్రభాకర్ గారిని తీసుకోవాల్సి వచ్చింది. అంటే అక్కడ ప్రభాకర్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ని ఒప్పుకోవాలా. ఇంకోటి ఏంటంటే డాల్ఫిన్ అప్పారావు గారు అంటే రామోజీరావు గారు తోడేలాడు. ఆయనతో కూడా తేడాలు వచ్చినాయి రామోజీరావు గారికి. ఒకళ్ళు విధానం నచ్చకపోతే ఆయన అంతే. దాని మీద పుస్తకాలు కూడా రాశారు కొంతమంది. రామోజీ చివరికి మిగిలేది అని ఒక పుస్తకాలు రాశారు. ఒక ఆయన దాంట్లో పనిచేసిన ఆయన రాసుకొచ్చాడు. అంటే దాసనారాయణ గారికి విభేదాలు వచ్చినప్పుడు మరి ఆయన సినిమాలో దాసనారాయణ పేరు కట్ చేసి వేసేవాళ్ళు. వార్త సంఘీ గ్రూప్ వాళ్ళతో వివాదాలు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వివాదాలు వచ్చినాయి. పెద్దలా గద్దలా అంటూ రాజశేఖర రెడ్డి గారి దీని మీద విపరీతంగా ఈనాడు ఆర్టికల్స్ రాసింది. అది ఆయన ఏంటంటే తను అనుకున్నదే ఆ విధంగానే ఉంటాడు. రాజీ పడే ధోరణి కాదైంది. అది రాజీ ధోరణి కాదు. సత్యం ఎటుంటే అటు నిలబడాలని తత్వంతో ఉంటాడు ఆయన. అది అయితే ఇప్పుడు ఇన్ని కోట్ల ఆస్తి
ఎవరికి చెందుతుంది అంటే ఏం చెప్తారు? ఆయన ఈ విషయంలో అన్ని ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. నేను చెప్పాను కదా, నేను చనిపోతే తన దేహం ఎక్కడ ఉండాలో కూడా ఆయన ప్లేస్ నిర్ణయించుకున్నారు. తన దేహాన్ని, పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టాలో కూడా నిర్ణయించుకోబట్టే అక్కడ పెట్టారు. ఆయన అన్ని ముందే నిర్ణయించుకున్నారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారం, రామోజీరావు చనిపోతే ఈ సామ్రాజ్యం ఏమవుతుంది అనేవాళ్ళు ఉండరు, అనేవాళ్ళు ఉండరు. అంత సామ్రాజ్యాన్ని వీళ్ళు కొందరు కిరణ్ గారు కాపాడగలరా? ఆయనకి తన మనవడు అంటే చాలా ఇష్టం. అతనే సుమన్ గారి కొడుకు, చిన్న కొడుకు, రామోజీరావు చిన్న కొడుకు సుమన్ గారికి కుమారుడు. అతను అమెరికాలో ఉన్నాడు. అతను రావడం కోసం రేపు పొద్దున అంత్యక్రియలు రేపు పెట్టుకున్నారు. అది చాలా ఇష్టం అతనికి. అది అయితే ఇవన్నీ చూస్తుంటే రామోజీరావు గురించి, ఆయన పిల్లల గురించి, ఇక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి మనం చూసాం. అయితే మొత్తానికి రామోజీరావు గారికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎందుకని కొన్ని పార్టీలు ఆయన ఒక పార్టీ ఆయన కోరుకుంటే రాని పదవి ఉంటుందా? ఎంత ఎన్టీ రామారావు గారు ఇవ్వరా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరా? అట్లా అనుకుంటే మరి ఎందుకు పదవులు తీసుకోలేదు? ఇప్పుడు వాళ్ళ కోట్లు ఖర్చు పెట్టి మనం పోటీ చేస్తున్నారు కదా, మంత్రులు అవుతున్నారు కదా, ఆయన ఎందుకు పదవులు కోరుకోలేదు? చెప్పండి, దానికి సమాధానం చెప్తే ఎవరైనా దీనికి సమాధానం దొరుకుతుంది. అది ఆయనకు వద్దనుకుంటే ఆయన పదవులు వస్తాయి. మన పద్మవిభూషణ్ అనేది మరి జాతీయ పురస్కారం ఎలా వచ్చింది? రెండో అత్యున్నత పురస్కారం అది. అది చెప్పాలంటే ఒక రామ్నాథ్ గోయింకా తర్వాత అంత దిగ్గజమైన మీడియా సామ్రాజ్యానికి. అవును. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన అతను కాదు. అదేగాక ఎటువంటి రాజకీయ పదవులు కూడా ఆశించలేదు, ఎటువంటి రాజకీయ పదవులు కూడా చేయలేదు. అయితే ఇలాంటి సందర్భంలో ఎందుకని వైఎస్ఆర్సీపీకి ఇక్కడ రామోజీరావు గారికి పడదెందుకు? ఆయన బెడ్ మీద హార్ట్ ఇష్యూతో ఉన్న టైంలో కూడా ఎందుకని జగన్ సిబిఐకి సంబంధించిన వాళ్ళు పంపించి మరీ హెరాస్ చేశారు. ఆయన ఇప్పుడు ఇంకొంతకాలం బతికే వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఇంకా ఆయన బాగా రామోజీరావు గారిని ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి కోరికని అంటూ ఉంటారు అందరూ. అంటే చంద్రబాబు గారిని ఆయన పెట్టినట్టుగా పెట్టాలనేది కోరికని అంటూ ఉంటారు. అది ఎప్పటి నుంచో చాలా ప్రయత్నం జరిగింది దానికోసం. మొన్న ఉన్న 5 ఏళ్లలో కూడా పెట్టాలని కేసులు ఇరిగించడం, ప్రశాంతత లేకుండా చేయటం, అదే పని రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఉండవల్లి ప్రెస్ మీట్లు, ఉండవల్లిని రెచ్చగొట్టి ఉండవల్లి ద్వారా రాజశేఖర రెడ్డి గారు చేశారు. అంటే రామోజీరావు గారికి ఎంతమంది కోరుకుంటారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాడు ఇవాళ 4 మెతుకులు తింటున్నాడంటే రామోజీరావు గారు పెట్టిన బిచ్చమే అది. అలాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కారణం చెప్పండి ఎవరైనా? ఎంతోమంది రామోజీరావు గారు పెట్టిన భిక్షతో బతుకుతున్నారు ఇవాళ. ఇది రుణానుబంధం, ఏదో జన్మలో ఉన్న రుణానుబంధమే అనాలి దీన్ని. సో మొత్తానికి అంటే ఆయన అనుకున్నది సాధించాడు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆయన ప్రియ పచ్చలు చూసుకున్నా, ఉషా కిరణ్ మూవీస్ చూసుకున్నా, రామోజీ ఫిలిం సిటీ చూసుకున్నా, ఈనాడు చూసుకున్నా, ఈటీవీ, అందుకే అందరూ అంటారు ఆయన పట్టిందల్లా బంగారమే అంటూ ఉంటారు. సో అంతా బంగారం చేతిలో పెట్టుకొని ఆయన లాస్ట్ ఆయన తుది శ్వాస విడిచే టయానికి ఆయన ఎవరినైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని పూర్తిగా భూస్థాపితం అయిన తర్వాత అందరూ ఇవాళ అదే మాట్లాడుతున్నారండి. ఎందుకంటే అందరూ ఇవాళ అదే మాట్లాడుతున్నారు. అది వైఎస్ఆర్సీపీ అనే పార్టీ భూస్థాపితం అయిపోయిన తర్వాత, ఆ విషయం తెలిసిన తర్వాత కన్ను మూసారు ఆయన. ఇంకా ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు, మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కన్ను మూసి ఉంటే బాగుండేది, ఇంకా 4-5 రోజులే కదా ఉన్నది అని చెప్పి చాలామంది అన్నారు. అవును, అది కాకపోతే ఆయన సంతృప్తికరంగా ఈ భూమి మీద, ఆయన ప్రతి మనిషికి భూమి మీద ఒక కార్యం ఉంటుందండి. తను అయిపోయిన తర్వాత తన బాధ్యత నిర్వర్తించుకు వెళ్ళిపోతూ ఉంటాడు. మనం అనుకుంటాం ఇన్ని వేల కోట్లు ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది అనుకుంటాం, కానీ మనం నథింగ్. చివరికి మనకు మిగిలేది 6 అడుగుల నేలే. ఇది చాలామంది విషయంలో రుజువవుతుంది. పట్టుకెళ్ళిపోతూ కూడా రామోజీరావు గారు సామ్రాజ్యాన్ని స్థాపించినా కానీ ఆయన తీసుకెళ్ళారు. జయలలిత అనుకున్నాం, ఎవరిని తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళారు? ఇందిరాగాంధీ అనుకున్నాం, ఎవరిని తీసుకెళ్లారా? ఎవరు తీసుకెళ్ళరండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆయన లాంటి మహనీయులు చాలా అరుదుగా చూస్తుంటాం. వీళ్ళందరినీ కూడా కారణ జన్ములు అని చెప్పేసి అంటూ ఉంటారంటారు. సో ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.